వెల్కమ్ టు ఫేవరెట్ ఫ్యామిలీ ఫుడ్. ఈరోజు స్పెషల్గా ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుందాం. కోసం నేను కేజీన్నర చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ను ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల సాల్ట్ను వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనికి మనము 1 నిమ్మకాయను పిండుకోవాలి. తర్వాత ఇందులోనికి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనికి 2 కప్పుల పెరుగును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ పెరుగు, ఉప్పు మరియు అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలకు పట్టే విధంగా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. చికెన్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము దీన్ని మ్యారినేట్ చేయకుండానే స్టవ్ పై పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. చికెన్ ఇలా ఉడుకుతున్న సమయంలో చికెన్ నుండి వాటర్ బయటకు వస్తాయి. ఈ వాటర్ కూడా ఇనికే వరకు ఉడికించుకోవాలి. చికెన్ ఇలా ఉడుకుతున్న సమయంలో మనము మూత తీసి 2-3 సార్లు కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా ఉడికిన చికెన్ ను మనము స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కేజీన్నర చికెన్ కోసం కేజీన్నర బాస్మతి రైసును గంట ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాను. బిర్యానీ రైస్ కోసం మనము ఒక గిన్నె తీసుకొని అందులోనికి 2 గంటల ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ ఆయిల్ మరియు నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోనికి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. తర్వాత ఇందులోనికే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు మరియు పచ్చిమిర్చి గోల్డ్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలంటే మనము కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను ఇందులోనికి 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనికి పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనికి 1 స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. తర్వాత వీడియోలో బిర్యానీ మసాలా ఎలా తయారు చేయాలో వీడియో పెడతాను. 1 నిమిషం పాటు ఇలా ఉడికిన తర్వాత ఇందులోనికి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 నిమిషం పాటు ఇందులో ఫ్రై అవ్వాలి. ఈ విధంగా మనము కలుపుకోవాలి. తర్వాత ఇందులోనికి మనము 1 గంట పెరుగును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ బిర్యానీ రైస్లోనికి మళ్ళీ మనము తగినంత సాల్ట్ను వేసుకోవాలి. తర్వాత ఇందులోనికి కొంచెం పుదీనాను మరియు కొత్తిమీరను కూడా వేసుకొని ఈ పోపంతటిని మనము ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్న రైస్లోనికి వేసుకోవాలి. ఈ బిర్యానీ రైస్ను మనము 70% ఉడికించకుండా పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. నేను ఈ రైస్ను కుక్కర్లో ఉడికించుకుంటున్నాను.
ఈ రైస్ ఉడుకుతున్న సమయంలో మనము చికెన్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులోనికి 2-3 గంటల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనికి 1 స్పూను నెయ్యిని కూడా వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి మరియు ఉల్లిగడ్డలను కూడా వేసుకోవాలి. ఒక స్పూను సాల్ట్ను కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం పుదీనాను కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి 1 స్పూను కసూరి మెంతిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. నేను ముందుగానే తయారు చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలాను ఇందులోనికి 2 స్పూన్లు వేసుకున్నాను. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఇప్పుడు ఇందులోనికి వేసుకున్నాను. ఈ విధంగా అన్ని ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేను ఇందులోనికి 1 స్పూను పసుపును కూడా వేసుకున్నాను. వేసుకొని కలుపుకోవాలి. ఇలా పసుపు కూడా 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత ఇందులోనికి 2 పెద్ద సైజు టమాటాలను కట్ చేసి పెట్టుకున్నవి ఇందులోనికి వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు మనము ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇందులోనికి తగినంత సాల్ట్ను మళ్ళీ వేసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ 1 స్పూను సాల్ట్ను కూడా వేసుకున్నాను. ఇలా ఉడికిన తర్వాత ఇందులోనికి మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ను ఇందులోనికి వేసుకోవాలి. చికెన్ ముక్కలన్నింటినీ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. చికెన్లో ఇంకేమన్నా వాటర్ ఉంటే అవి కూడా ఇనికిపోయే వరకు మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చికెన్ ఈ విధంగా మనము మధ్య మధ్యలో కలుపుకోవాలి. చికెన్లోని నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి.
ఇలా చికెన్ అంతా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనికి 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. ఈ కారపొడి అన్ని ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పుదీనా కొత్తిమీరను వేసుకోవాలి. నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. ఈ విధంగా మనము కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న బిర్యానీ రైస్ను దీనిపై వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఈ ఫ్రై పీస్ బిర్యానీ ఈ విధంగా ప్లేట్లో వేసుకొని తినాలి. ఫ్రై పీస్ బిర్యానీ మ్యారినేట్ చేసే అవసరం లేకుండా ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.